ఫ్రెండ్స్, సముద్రపు ఉపరితలంలో మనకి చాలా రకాల సముద్ర జీవులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని ఎంతో అందంగా ఉంటాయి, మరికొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. కాని సముద్రంలో కొన్ని వేల మీటర్ల లోతులో ఎలాంటి జీవులు ఉంటాయని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అవి అందంగా ఉంటాయా లేదా భయంకరంగా ఉంటాయనే సందేహం మీకు కూడా కలిగే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఒక జీవి ఎంత అందంగా కనిపిస్తుందో అది అంత ప్రమాదకరమైనదని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా సముద్రం ఉపరితలంలో కనిపించే స్క్విడ్లని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కానీ అదే సముద్రం లోపల నివసించే వ్యాంపైర్ స్క్విడ్ గురించి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. యాక్చువల్గా ఈ రెండు సముద్రపు జీవులు స్క్విడ్ జాతికి చెందినవే. కానీ వీటి షేప్, కలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సముద్రపు ఒడ్డున దొరికే స్క్విడ్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, అలానే అది అందంగా కనిపిస్తుంది. కానీ వ్యాంపైర్ స్క్విడ్ని ఎవరైనా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా భయపడి పారిపోతారు. ఒకే జాతికి చెందిన జంతువులైనా సరే వీటి మధ్య ఎందుకింత తేడా ఉంది? ఒక సాధారణ స్క్విడ్ వ్యాంపైర్ స్క్విడ్గా ఎలా మారింది? సాధారణ స్క్విడ్ సముద్రం లోతుల్లో నివసించడం వల్లే ఇదంతా జరిగిందా, లేదా దీని వెనుక ఇంకేమైనా కారణం ఉందా? ఫ్రెండ్స్, యాక్చువల్గా నీటి లోపల జీవులు బతికి ఉండడానికి అవి వాటి శరీరాన్ని నీటి ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకునే విధంగా మార్చుకుంటాయి. దీనివల్ల వాటికి ఇష్టం లేకపోయినా సరే వాటి రూపం, ఆకారం మారిపోతుంది. దీంతో కొన్ని జంతువులు భయంకరంగా కనిపిస్తాయి, మరికొన్ని జంతువులు వికారంగా కనిపిస్తాయి. సముద్రపు లోతుల్లో వ్యాంపైర్ స్క్విడ్ లాగానే ఎన్నో చేపలు నివసిస్తూ ఉంటాయి. అవి ఎంత భయంకరంగా పరిణామం చెందాయంటే మనలాంటి సాధారణ మనుషులు వాటిని చూస్తే ఖచ్చితంగా భయపడతారు. ఉదాహరణకి సర్కాస్టిక్ ఫ్రింజ్ హెడ్ ఫిష్ గురించి మాట్లాడుకుంటే అది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఒక్కసారి అది నోరు తెరిచింది అంటే అది మన మనుషులను కూడా సులభంగా మింగేయగలదేమో అని అనిపిస్తుంది. దాని నోరు అంత పెద్దగా ఉంటుంది. ఈ విధంగానే ప్రిడేటర్ టూనికేట్ అనే ఒక చేప నీటి లోతుల్లో నివసించి ఒక భూతంలాగా పరిణామం చెందింది. అందుకే దాన్ని గోస్ట్ ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా నీటి లోతుల్లో నివసించే ప్రతి జంతువు అక్కడ పరిస్థితికి తగ్గట్టుగా పరిణామం చెందుతూ ఉంటుంది. కాని భయంకరంగా కనిపించాలా లేదా అనేది వాటి చేతుల్లోనే ఉంటుందా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఫ్రెండ్స్, నిజానికి కేవలం సముద్రంలో మాత్రమే కాదు, ఈ పరిస్థితి మన భూమి మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడడానికి కొంతకాలం పడుతుంది. అందుకనే మన శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. సహారా ఎడారిలో నివసిస్తున్న జంతువులైనా కావచ్చు, లేదా అంటార్క్టికాలో నివసిస్తున్న జంతువులైనా కావచ్చు, అవి కూడా వాతావరణానికి తగ్గట్టు పరిణామం చెందుతూ ఉంటాయి. కానీ వీటిలో ఏ జంతువు కూడా భయంకరంగా ఉండదు. అలాంటప్పుడు సముద్రపు లోతుల్లో నివసించే జంతువులు ఎందుకని భయంకరంగా మారిపోతున్నాయి? అక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల, లేదా ఆ జంతువులే వాటి ఇష్టప్రకారంగానే ఆ విధంగా మారిపోతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం చాలా మంది రీసెర్చర్లు సముద్రాలలో చాలా కాలం పాటు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో వాళ్లకి మరొక విచిత్రమైన జంతువు కనిపించింది. రీసెర్చర్లు సముద్రపు లోతులో చూడడానికి కోడిలాగా ఉన్న ఒక జంతువుని గుర్తించారు. అది సముద్రంలో ఈత కొడుతూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దానికి తల కూడా లేదు. యాక్చువల్గా 2018లో ఆస్ట్రేలియాకి చెందిన కొంతమంది రీసెర్చర్లు అంటార్క్టికాలోని సముద్ర లోతుల్లో రీసెర్చ్ చేయడానికి వెళ్లారు. వాళ్లు తమ కెమెరాలతో ఫిషింగ్ స్పాట్స్ కోసం వెతుకుతూ ఉన్నారు. కాని అప్పుడే వాళ్లకి ఒక ఎరుపు రంగు జీవి కనిపించింది. అది చూడ్డానికి తలకాయ లేని కోడిలాగా ఉంది. అంటార్క్టికా లాంటి ప్రదేశంలో ఇలాంటి జీవి కనిపించడం ఒక సాధారణమైన విషయం కాదు. సైంటిస్టులు కూడా ఈ జీవి ఏంటో అసలు కనిపెట్టలేకపోయారు. ఈ జంతువుని చాలా దగ్గర నుంచి గమనించినప్పుడు దీనికి కేవలం ఒక రంధ్రం మాత్రమే ఉందని తెలిసింది. దాని ద్వారానే అది ఊపిరి తీసుకుంటుంది, అలానే ఆహారం కూడా తీసుకుంటుంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ రంధ్రంలో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. అవి ఈ జీవి తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్ని తినేస్తున్నాయి. ఆ చిన్న చేపల వల్లే ఈ జీవికి ఉన్న రంధ్రం శుభ్రంగా ఉంటుంది. ఒక చిన్న జీవికి ఇన్ని విచిత్రమైన లక్షణాలున్నాయని తెలుసుకుని రీసెర్చర్లు కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఇలాంటి జీవిని అస్సలు చూడలేదు. చివరికి కొంతమంది రీసెర్చర్లు ఇది ఒక సీ కుకుంబర్ అని చెప్పారు. కానీ ఇది బీచ్లో కనిపించే సీ కుకుంబర్ కంటే చాలా విచిత్రంగా ఉంది. అలాంటప్పుడు రీసెర్చర్లు దీన్ని సీ కుకుంబర్ అని ఎలా పిలిచారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దీని వెనుక చాలా కారణాలున్నాయి. రీసెర్చర్లు సముద్రంలో కనిపెట్టిన ఈ జీవి చర్మాన్ని
క్షుణ్ణంగా పరిశీలించారు. దాని చర్మంలో కొలాజన్ ఇంకా జెలటిన్ అనే ప్రోటీన్లు ఉన్నాయి. అవి కేవలం సీ కుకుంబర్ చర్మంలో మాత్రమే ఉంటాయి. అందుకనే రీసెర్చర్లు ఇది ఖచ్చితంగా సీ కుకుంబర్ అని చెప్తున్నారు. ఒకవేళ ఇవి రెండూ ఒకే జంతువులైతే వాటి ఆకారంలో ఎందుకు ఇన్ని తేడాలున్నాయని రీసెర్చర్లు ఆలోచనలో పడ్డారు. దీని గురించి తెలుసుకోవడం కోసం వాళ్లు ల్యాబొరేటరీలలో రీసెర్చ్లను మొదలుపెట్టారు. నిజానికి ఆ రెడ్ కలర్ సీ కుకుంబర్ సముద్రంలో 8850 మీటర్ల లోతులో నివసిస్తుంది. అందుకే అది అక్కడున్న పరిస్థితికి తగ్గట్టు దాని శరీరాన్ని మార్చుకుంది. రీసెర్చర్లు ఏదో ఒక విధంగా ఈ మిస్టరీని సాల్వ్ చేశారు. కాని ఇంతలోనే వాళ్ల ముందు మరొక విచిత్రమైన జంతువు వచ్చింది. రీసెర్చర్లకి సముద్ర లోతుల్లో ఒక క్రాబ్ కనిపించింది. అది ఆకారంలో చాలా పెద్దగా ఉంది. అది తలుచుకుంటే మన మనుషులను కూడా చాలా సులభంగా మింగగలదు. అందుకనే చాలామంది దీనికి క్రాబ్జిల్లా అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియా రీసెర్చర్లు ఈ జీవిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. కానీ వాళ్లకి ఈ రీసెర్చ్ని చేయాలని ఆసక్తి ఇంకా పెరిగింది. ఎందుకంటే వాళ్లకి ముందు రెడ్ సీ కుకుంబర్ కనిపించింది, ఆ తర్వాత క్రాబ్జిల్లా కనిపించింది. ఈ రెండు జంతువుల గురించి తెలుసుకునే లోపే మరొక జీవి బయటపడింది. దానికి పదునైన దంతాలు ఉన్నాయి. అలానే దాని ముఖం కూడా చూడడానికి చాలా చిన్నగా ఉంది. కానీ అది నోరు తెరిచినప్పుడు భారీ జంతువులాగా కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ భయంకరమైన జీవి ఈల్ నుంచి పరిణామం చెందింది. చిన్న ఆకారంలో ఉన్న ఈల్ ఈ విధంగా ఎలా పరిణామం చెందిందో రీసెర్చర్లకి అర్థం కాలేదు. సముద్రం లోపల ఉండటం వల్లే ఈ మార్పు జరిగిందని వాళ్లు గుర్తించారు. ఒకవేళ ఇది కూడా సముద్ర ఉపరితలంలో నివసిస్తే సాధారణ ఈల్లాగానే ఉండేది. కానీ సముద్రం లోతుల్లో నివసించడంతో దాని శరీరం పరిణామం చెందింది. సముద్రంలో తక్కువ లోతులో నివసించే జీవులు ఎక్కువ లోతులకి వెళ్లి నివసించడం వల్లే అవి పరిణామం చెందుతున్నాయి. కానీ ఆ జీవులు పరిణామం చెందడానికి ఎంత సమయం పడుతుంది, అసలు ఈ మార్పు ఎలా జరుగుతుంది, ఈ విషయాల గురించి తెలుసుకోవాలని సుసాన్ లిండ్క్విస్ట్ అనే MIT ప్రొఫెసర్ రీసెర్చ్ మొదలుపెట్టింది. ఈ స్టడీ కోసం ఆమె మెక్సికన్ టెట్రాఫిష్ని ఎంచుకుంది. ఎందుకంటే ఇలాంటి చేపలు సముద్రం ఉపరితలంలో మాత్రమే నివసిస్తాయి. కానీ ఇప్పుడివి సముద్ర లోతుల్లో కూడా నివసించడం మొదలుపెట్టాయి. దీంతో సముద్ర ఉపరితలంలో నివసించే టెట్రాఫిష్లకి అలానే సముద్రం లోపల నివసించే టెట్రాఫిష్లకి వ్యత్యాసం చాలా త్వరగా తెలుస్తుందని ఆమె భావించింది. యాక్చువల్గా టెట్రాఫిష్ ఉపరితలం నుంచి సముద్రం లోతుల్లోకి వెళ్ళినప్పుడు దాని కళ్ళు పూర్తిగా మాయమైపోయాయి. అందుకనే సముద్ర లోతుల్లో జరిగే పరిణామాన్ని స్టడీ చేయడానికి ఇదే మంచి జంతువు అని సుసాన్ భావించింది. ముందుగా ఆమె ఈ పరిణామం జరగడానికి HSP90 అనే ప్రోటీనే కారణమని భావించింది. కానీ ఇది నిజమో కాదో మళ్లీ తెలుసుకోవాలని ఆమె అనుకుంది. అందుకనే తను సముద్రంలో తక్కువ లోతులో నివసించే టెట్రాఫిష్ను తీసుకుని వాటి కళ్లల్లో కొన్ని కెమికల్స్ని ఇంజెక్ట్ చేసింది. కావాలనే ఆ HSP90 ప్రోటీన్ని మ్యాన్పులేట్ చేసింది. దీనివల్ల వాటికి పుట్టిన తర్వాత తరంలో కొన్ని చేపల కళ్ళు పెద్దగా మారిపోయాయి. మరికొన్ని చేపల కళ్ళు సముద్రపు లోతులో నివసించే టెట్రాఫిష్ లాగానే చాలా చిన్నగా మారిపోయాయి. మొత్తంగా ఈ చేప తర్వాతి తరంకి చెందిన చేపల కళ్లల్లో 83% మార్పులు జరిగాయి. దీని ద్వారా సముద్ర ఉపరితలంలో నివసించే టెట్రాఫిష్లు సముద్ర లోతుల్లో నివసించడానికి వెళ్లాయనే విషయం కన్ఫర్మ్ అయింది. కానీ వాటి శరీరంలో మార్పులు ఎందుకు జరిగాయి? యాక్చువల్గా సముద్రపు లోతుల్లో చాలా చీకటిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జీవి కూడా అక్కడున్న దృశ్యాలను అస్సలు చూడలేదు. అందుకనే ఈ టెట్రాఫిష్లు వాటి కళ్ళని ఉపయోగించడం మానేశాయి. దీనివల్ల వాటి నుంచి పరిణామం చెందిన తర్వాతి తరం చేపలకి కళ్ళు పూర్తిగా మాయమైపోయాయి. అయితే సముద్రపు లోతుల్లో చాలా జీవులుంటాయి కదా, అలాంటప్పుడు కేవలం టెట్రాఫిష్ యొక్క కళ్లే ఎందుకు మాయమయ్యాయనే సందేహం మీకు కూడా కలిగే ఉంటుంది. యాక్చువల్గా HSP90 ప్రోటీన్ కేవలం కళ్లపైన మాత్రమే కాదు, శరీరం పైన కూడా ప్రభావం చూపుతుంది. కొన్ని చేపలు తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకోవడానికి వాటి శరీరాన్ని నల్లగా మార్చుకుంటాయి. మరికొన్ని చేపలు వాటి శరీరాన్ని ఎర్రగా మార్చుకుంటాయి. ఎందుకంటే సముద్రపు లోతుల్లో రెడ్ కలర్ కనిపించదు, అలానే బ్లాక్ కూడా అస్సలు కనిపించదు. ఈ విధంగా HSP90 ప్రోటీన్ ఒక్కో జంతువు పైన ఒక్కో విధంగా ప్రభావం చూపుతుంది. అయితే కేవలం HSP ప్రోటీన్ వల్లే ఈ మార్పులు జరిగాయా అని సుసాన్ మరొకసారి ఆలోచించింది. ఆ విషయం తెలుసుకోవడానికి తను మళ్లీ రీసెర్చ్ని మొదలుపెట్టింది. ఆ రీసెర్చ్లో కేవలం HSP19 ప్రోటీన్ వల్ల మాత్రమే సముద్ర జీవుల్లో మార్పులు సంభవించడం లేదనే విషయం తెలిసింది. ఇంకా చాలా కారణాల వల్ల సముద్ర జీవుల శరీరాలు పరిణామం చెందుతాయని తను గుర్తించింది.
దీనిపైన యూనివర్సిటీ ఆఫ్ లండన్కి చెందిన ఎబ్బీ చాప్మన్ అనే ప్రొఫెసర్ రీసెర్చ్ చేసింది. సముద్ర జీవులు సముద్ర లోతుల్లో నివసించినప్పుడు అవి వాటి శరీరాన్ని అధిక ఒత్తిడికి తట్టుకునే విధంగా మార్చుకుంటాయని తెలిసింది. అసలు సముద్ర లోతుల్లో నివసించే జీవులు ఎందుకని భయంకరంగా ఉంటాయి? యాక్చువల్గా మనం మొట్టమొదటిసారి ఏదైనా జంతువుని చూసినప్పుడు దాన్ని మనం ఒక విచిత్రమైన జంతువుగా భావిస్తాం. అది ప్రమాదకరమైనది కాకపోయినా సరే దాన్ని చూసి మనం భయపడతాం. ఎందుకంటే మనం దాన్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, లేదా అది నివసించే పరిస్థితి గురించి కూడా మనకు సమాచారం తెలియదు. అందుకనే మన కళ్ళకి అది భయంకరంగా కనిపిస్తుంది. ఒకవేళ క్రాబ్జిల్లా, రెడ్ సీ కుకుంబర్ లాంటి జంతువులు మనకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటే మనం వాటికి అస్సలు భయపడం. ఫ్రెండ్స్, దీని గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.